నమస్తే, ఏవీ న్యూస్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో పంచాయతీ సర్పంచ్ వార్డు నెంబర్ ఎన్నికల కోలాహలం నడుస్తూ ఉన్నది. ఈ జనాల్లో ఎక్కడ చూసినా కూడా ఈ ఎన్నికల గురించి చర్చ నడుస్తూ ఉన్నది. మనం వరంగల్ జిల్లా పడతూరు మండలం జమలపురం గ్రామంలో ఉన్నాం. జమలపురంలో కాంగ్రెస్ పార్టీ నుంచి జున్ను కనకయ్య యాదవ్ సర్పంచ్ అభ్యర్థికి పోటీ చేస్తూ ఉన్నారు. అసలు వారు సర్పంచ్ అభ్యర్థికి పోటీ చేయడానికి కారణాలు ఏమున్నాయి, అసలు ఎందుకు పోటీ చేస్తున్నారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న జనంలో ఏ విధంగా రెస్పాండ్ ఉన్నో తెలుసుకుని ప్రయత్నిద్దాం. నమస్తే అండి. నేను అభ్యర్థిగా జున్ను కనకయ్య యాదవ్ అని పోటీ చేస్తున్నా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అసలు మీరు ఈ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన గల కారణాలు ఏంటి, అసలు మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటిది? నేను 2001లో సర్పంచ్గా పోటీ చేసి ఒక 15 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజల మందులో వండుకుంటూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రజలకు అండదండగా వండుకుంటూ ఇప్పటి వరకు అట్లే కంటిన్యూ చేసుకుంటూ ఉంటున్నా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు వచ్చింది కదా, 2 సంవత్సరాలు అవుతుంది. మీ గ్రామంలో అసలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా జరిగినాయి, ఏమైనా అభివృద్ధి జరిగిందా? జమల్పురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులే తప్ప ఇంతవరకు టీఆర్ఎస్ పార్టీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలే. ఇందిరా మిల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఆత్మీయ భరోసా కానీ, తర్వాత మళ్ళీ సన్నబియ్య కార్యక్రమం కానీ, రైతులకు రుణమాఫీ కానీ, అండ్ బోనస్ ప్రతి రైతు పండించే పంట ప్రతి కింటకి బోనస్ కానీ, ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కానీ ప్రతి ఒక్కటి కాంగ్రెస్ ప్రభుత్వమే చేసినది తప్ప ఇంతవరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ కూడా చేయలే. మీరు గతంలో సర్పంచ్ ఓడిపోయారు, అయినా కూడా మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ చేస్తారు. అసలు మీకు బలమైంది, అసలు చేయడానికి కారణం ఏంటి? నేను ఇక్కడ ప్రభుత్వంతో అండదండగా వండుకుంటూ మా గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ గ్రామం కావడానికి కారణం కూడా నేనే. మెమ్మిలగాని బద్దాడి మా విలేజ్లో పైలట్ గ్రామం చేసుకోవడం జరిగింది. అట్లా పైలట్ ప్రాజెక్ట్ గ్రామంలో మాకు ఇవన్నీ ఇందిరా మిల్లు దాదాపు 56 ఇళ్ళు, తర్వాత రేషన్ కార్డులు ఒక 56, అర్హులైన దాదాపు 17 మందికి, మా ఆత్మీయ భరోసా కూడా 17 మందికి మనిషికి 6,000 చొప్పున వాళ్ళ అకౌంట్లో కూడా జమ జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఎవరైనా హాస్పిటల్ పాలై వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఖర్చు అయితే కొద్దీ వాటికి ఎంత ఖర్చు ఉందో వాటి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ప్రతి ఒక్కరికి ఇప్పడం జరిగింది. వారికి అందరూ అండదండగా ప్రతిరోజు కలిసి వాళ్ళతో ఏ సమస్యలను తెలుసుకొని ప్రభుత్వ దృష్టి తీసుకుపోవడం జరుగుతుంది. ముఖ్యంగా జమలపురం గ్రామంలో ప్రజలు ఏ సమస్యలతో బాధపడుతున్నారో, అసలు 2 సమస్యలు ఉన్నాయి. మీరు గెలిచిన తర్వాత వాటికి పరిష్కారం చూపిస్తారు. ఇక్కడ జమల్పూర్ గ్రామంలో జమల్పురం టు వడ్లకొండ పోయే రహదారి మధ్యలో పానీస వాగు ఉంది. ఆ పానీస వాగుపై మినీ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం కోసం అది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి ప్రభుత్వ దృష్టి తీసుకుపోయి ఖచ్చితంగా బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా మాకు బతుకమ్మ మెట్లు లేవు, ఆడపడుచులు బతుకమ్మ ఆడుకోవడానికి ఖచ్చితంగా మెట్లు నిర్మాణం చేయిస్తాను. అదేవిధంగా మళ్ళీ మనకు ఒకటి మహిళా కమిటీ హాల్ లేదు, ఆ కమిటీ హాల్ కూడా ఏర్పాటు చేస్తాను. మళ్ళీ మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు ఒకటి, ఆ బిల్డింగ్ కూడా కట్టించి ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా మాకు ఇప్పుడు ఒకటి ఎవరైనా చనిపోయినా కూడా ఇక్కడ శివయాత్ర రథం కానీ లేకపోతే మాకు కూలింగ్ రిపెండేజర్ కానీ అవి కూడా లేవు, అవి కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి అవి కూడా తెప్పించి ఏర్పాటు చేస్తాను. మరియు మాకు కాస్త మన శ్మశాన వాళ్ళకు రోడ్లు లేవు, సీసీ రోడ్లు కొన్ని గల్లల్లో ఆ రోడ్లు కూడా వేయించడం చేయిస్తాను. మరియు మనకు కోతుల బెడద బాగుంది మా ఊళ్ళో. నాకే ప్రజెంట్లీ జరిగింది. గతంలో నాకు ఒక 4 నెలల క్రితం కోతి బెదిరిస్తే నా కాలేరికి నేను 3 నెలలు ఇంటనే అనుకోవడం జరిగింది. ఆ కోతులను కూడా నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే ఆ కోతులను కూడా నేను ఇక్కడ లేకుండా పట్టించి అడవిలో పంపించడం చేస్తాను. మరి ఒక మినరల్ వాటర్ కూడా ఇబ్బంది అవుతుంది మాకు. ప్రతి ఇంటికి ఉచిత మినరల్ వాటర్ కూడా పంపించి ఏర్పాటు చేస్తాను. పశువుల వైద్య డాక్టర్లు కూడా ఇక్కడికి రావాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులు వారు కూడా వారానికి ఒకసారి మన పశు వైద్య డాక్టర్లు కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేసేలా వాళ్ళకు కూడా ప్రతి వారం ఒక్కొక్కసారి రావాలని వాళ్ళకు కూడా చెప్తాను. మరి మాకు ఇంకా చాలా అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళందరికీ ప్రభుత్వ దృష్టి తీసుకుపోయి ప్రభుత్వ పథకాలు వాళ్ళకి అందించేలా చేస్తానని చెప్పి మనం చేస్తున్నాం. చివరిగా ఏవీ న్యూస్ నుంచి మీ జమలపురం గ్రామ ప్రజలకు ఏమి చెప్పదలుచుకున్నారు? నన్ను ఆశీర్వదించి ప్రజలందరూ నా ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే నా మేనిఫెస్టో ఒకటి ఉంది. ఆ మేనిఫెస్టో ప్రకారం తప్పకుండా నేను మాట అంటే తప్పను, ఖచ్చితంగా నేను ఆ మాట ప్రకారం పనిచేస్తా. ఖచ్చితంగా మీరందరూ నన్ను నా ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే నేను అందరికీ మీకు రుణపడి ఉంటానని మీ పాదాభివందనం చేస్తున్నా.